యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ, ఆయన సన్నిధిలో మనల్ని ఇంతకాలం కాచి కాపాడి, అనగా ఆల్మోస్ట్ అర్ధ సంవత్సరం అయిపోయి 7వ మాసంలోకి మనల్ని ప్రవేశపెట్టి తన కృప వాత్సల్యము చేత మనల్ని బలపరిచిన దేవునికి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక చిన్న మాట చదువుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 8వ అధ్యాయము 3వ వచనం చివరి భాగం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 3వ వచనం చివరి భాగం. ఆ జనులందరూ ధర్మశాస్త్రమును గ్రంథమును శ్రద్ధతో వినిరి. చాలు, దేవుని స్తోత్రాలు. ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారు అనే బైబిల్లో రాయబడింది. అనగా మన భాషలో చెప్పాలంటే వాక్యాన్ని శ్రద్ధతో విన్నారు. వాక్యాన్ని శ్రద్ధతో విన్నారు. మీరు పై వచనాలు చదివితే ఇశ్రాయేలు అందరూ కూడుకొనట యాజకులను పిలిచి, అయ్యా మాకు వాక్యం చదివినిపించరా అని చెప్పి అడిగితే, ఎజ్రా వాక్యం చెప్పి చదివినిపిస్తుంటే ప్రజలందరూ శ్రద్ధతో విన్నారు అని రాయబడింది. నిజంగా ప్రజలు శ్రద్ధతో వింటే, అనగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా, ఆసక్తిగా, శ్రద్ధగా వినగలిగితే జరిగే అద్భుతాన్ని 8వ అధ్యాయంలో చెప్పబడుతుంది. వారు విన్నప్పుడట వారి జీవితంలో ఒక గొప్ప అనుభూతి కలిగిందట. అయ్యో, మేమేగా ఇలాగైపోయాము, మా జీవితమేగా ఇలాగైపోయింది, మేమెందుకు ఇలాగైపోయాము అని చెప్పి ఇశ్రాయేలులు ఏడవటం మొదలెట్టారు. 8వ అధ్యాయం కనుక మీరు చదివితే 9-10 వచనాల్లో అక్కడ జనులందరూ ఏడుస్తూ మొదలెట్టారు. ఎందుకు మాకు ఈ స్థితి కలిగింది, ఎందుకు మేము ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాము, ఎందుకు దేవుని మాటను అలక్ష్యం చేశాము, ఎందుకు దేవుని మాటను ధిక్కరించాము, ఎందుకు ఈ భయంకరమైన స్థితిలోకి మేము జారిపోయాము అని చెప్పి ఇశ్రాయేలులు ఏడవటం మొదలెట్టారు. ఈ రోజున మీకు నిజమైన విశ్వాసము, నిజమైన భక్తి జీవితం ఏంటంటే, ఆయన సన్నిధిలో అంగలార్చిన వారికి ఆనందాన్ని కలిగించగలిగిన ఏకైక దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు. నువ్వు ఆయన సన్నిధిలో అంగలారిస్తే, ఆయన సన్నిధిలో నువ్వు ఏడిస్తే, ఆయన నీకు సమస్తమును నీ మేలు కొరకు చేస్తాడు అనేది నగ్న సత్యం. అందుకని ఈ ఉదయకాల సమయంలో అంతగా ఏడ్చినటువంటి ఇశ్రాయేలులను గురించి భక్తుడైన ఎజ్రా నెహెమ్యాలు చెప్తున్నటువంటి మాట ఒక్కసారి మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఆ మాట ఏంటో ఒక్కసారి చూద్దాం. 9వ వచనం చివరి భాగంలోకి వెళుతున్నాను. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథ మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రాయును, జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పరి. 11వ వచనం కూడా చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనేది. దేవుని స్తోత్రాలు. చాలా చక్కని మాటలు అవి. ఈ రోజున దేవుని వాక్యము మనల్ని ఎప్పుడు కూడా ఓదారుస్తుంది.
దేవుని వాక్యము ఎప్పుడూ కూడా మనను బలపరుస్తుంది. దేవుని వాక్యము ఎప్పుడు కూడా మన జీవితాల్లో అంతరంగంలో పనిచేస్తూ ఉంటుంది. అందుకని వారు అంతరంగములో పని చేయబడిన వారై, అంతరంగములో దేవుని యొక్క వాక్యమును విన్నటువంటి వారు ఏడవటం మొదలెట్టారట. ఏడవటం మొదలెట్టారు. నేను దీని గురించి పరిశీలన చేశాను. ఎందుకు వాళ్ళు ఏడ్చారు, ఏం జరిగింది వాళ్ళ జీవితంలో అనే దాని గురించి ఆలోచన చేస్తే నాకు దేవుడు 3 మాటలు బయలుపరిచాడు. మొదటి మాట, ఎందుకు వాళ్ళు ఏడవటం మొదలెట్టారు అంటే, వాళ్ళ మనసులోనట దేవర్ నెగ్లెక్టెడ్ అని మాట రాయబడి ఉంది. వారిని అందరూ అశ్రద్ధ చేశారు. ఎవరిని అశ్రద్ధ చేశారు? ఎవరు పట్టించుకోలే, ఎవరు కూడా వారిని గురించి ఆలోచన చేయలా, ఎవరు కూడా వారిని ఏమాత్రము కూడా ఓదార్చడానికి కూడా ముందుకు రాలేదు. ఎంత ఏడుస్తున్నా కూడా వారి జీవితాల్లో వేదన మిగులుతుంది తప్ప ఎవరు కనికరించేవారు కనిపించట్లేదు. ఎందుకంటే వారు అశ్రద్ధ చేయబడ్డారు. వారు, మన భాషలో చెప్పాలంటే, వారి జీవితంలో జరిగినటువంటి కార్యం ఏంటి, వారు నిర్లక్ష్యం చేయబడ్డారు. వారిని ఎవరు పట్టించుకునేవారు లేరు. అందుచేత దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు నిర్లక్ష్యం చేయబడ్డారని, మీరు కనుక ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ ఎవరు పట్టించుకోలేదని బాధపడుతున్నావేమో, ఏడుస్తున్నావేమో, ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు ఏడవద్దు. మీ పైన శ్రద్ధ చూపేవాడు యేసయ్య మీతోనే ఉన్నాడు. ఆమేన్ చెప్దాం. మీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ఏడవద్దు. ఎందుకు అంటే, ఒకవేళ నిన్ను ఎవరైనా తృణీకరించవచ్చు, లేదనుకుంటే ఎవరైనా అశ్రద్ధ చేయొచ్చు, నీ నిర్లక్ష్యం చేయొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే నిన్నెవరు పట్టించుకోకపోవచ్చు, కానీ నీ దేవుడు ఎల్లప్పుడూ నిన్ను పట్టించుకోవటానికే సిద్ధపడుతున్నాడు. దేవుని స్తోత్రాలు. ఆయనకట తారతమ్య భేదాలు ఉండవట. వీళ్ళే పట్టించుకోవాలి, వీళ్ళని పట్టించుకోకూడదు. వీళ్ళే చూడాలి, వీళ్ళని చూడకూడదు. వీళ్ళ మీదే శ్రద్ధ చూపాలి, వీళ్ళ మీద శ్రద్ధ చూపకూడదు అనేటువంటి ఆ భేదము లేకుండా అందరినీ ఎప్పుడు కూడా ఏకరీతిగా శ్రద్ధ చూపించగలిగిన మహోన్నతుడైన దేవుడు నేను నమ్ముకున్న దేవుడు. కాబట్టి ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను పొందుకున్న బిడ్డలముగా ఆనందముగా ఆరాధించడం నేర్చుకోవాలి. అమ్మని చూద్దాం. ఎలాగా? ఆనందముగా ఆరాధించడం నేర్చుకోవాలి. నీవు నమ్ముకున్న బిడ్డల జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి, అయ్యా ఆ అద్భుతం నా జీవితంలో జరగాలి అంటే నీ సన్నిధిలో నేను ఆనందంగా ఆరాధించాలి. అందుకే చెప్తున్నాయి, మేము ఎప్పుడప్పుడు మా ఇంట్లో కూడా చెప్తాను, ఎవరన్నా ఒకవేళ మొహం కడుక్కొని వచ్చిన తర్వాత ఎలాగున్నాను అయ్యా అని అడిగారు అనుకోండి, ఎలాగున్నాను డాడీ అని అడిగితే నేనేమంటాను తెలుసా, ఏడ్చి మొహం కడుక్కున్నట్టు ఉంటుంది అన్నట్టు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఏడ్చిన తర్వాత మొహం కడుక్కుంటే మొహం కవళికలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. అర్థమవుతుందా? చాలా అద్భుతంగా కనిపిస్తాయి. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను అశ్రద్ధ ఎన్నడూను చేయడం, నిన్ను ఎన్నడూను నిర్లక్ష్యం చేయడం, ఆయన నిన్ను పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు. కాబట్టి ఏం చేద్దాం? అవసరానికి వాడుకుందాం ఆ దేవుణ్ణి. అపాయం వచ్చినప్పుడు ఆయన్ని అపాయం నుండి తప్పించమని అడుగుదామా? అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు కాబట్టి ఆనందంతో ఆరాధించడం నేర్చుకో. దేవుని స్తోత్రాలు. ఆనందంతో నువ్వు ఆరాధించడం నేర్చుకుంటే నిన్ను పట్టించుకున్న దేవుడు ఇంకా నీ పైన శ్రద్ధ చూపడానికి ఏమాత్రం వెనుకంజ వేయడు. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, మహాదేవుడు సెలవిస్తున్నటువంటి అద్భుతమైన మాట ఏమిటంటే, నువ్వు ఏడవద్దు, ఎందుకంటే నీ దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు, నీ దేవుడు నీ పైన శ్రద్ధ చూపుతున్నాడు, నిన్ను ఎన్నడూ నిర్లక్ష్యము చేయడు. అంత గొప్ప దేవుని కలిగిన మనము ఎంత ధన్యులమో కదండి. అవునంటారా కాదంటారా?
ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఎంత గొప్ప దేవుడు అంటే అల్పులమైన మనలను కూడా నిర్లక్ష్యము చేయనటువంటి దేవుడు. యోగ్యత లేని మనలను కూడా ఎన్నడూ పట్టించుకోకుండా ఉండేనటువంటి దేవుడు. మన జీవితంలో ఒక అద్భుతం చేయటానికి మన పైన శ్రద్ధ చూపించగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు. కాబట్టి ఏం చేయాలి? ఏడవకుండా ఆనందంగా ఆయన సన్నిధిలో జీవించటం అలవాటు చేసుకోవాలి. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో నేను అశ్రద్ధ చేశారని బాధపడుతున్నావేమో, నిర్లక్ష్యం చేశారని బాధపడుతున్నావేమో, పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు, ఒకవేళ ఏడుస్తున్నావేమో, వెలుగెత్తి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ఏడవవద్దు. ఎందుకంటే నీ దేవుడే నీ కొరకు నీ మీద శ్రద్ధ చూపించి నిన్ను అలక్ష్యం చేయకుండా నీపైన శ్రద్ధ చూపి నిన్ను పట్టించుకోవటానికి నా దేవుడు ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మన మధ్యకు దిగవచ్చాడు. అందుకనే చెప్తున్నా, ఏడవలసిన అవసరత లేదు. ఏడవలసిన అవసరత లేదు. ఎందుకు అంటే ఆనందమట జీవితంలో ఒక అద్భుతం చేస్తుందట. మీకు తెలుసా? ఆనందం ఎంత అద్భుతం చేస్తుందో. నేను ఈ మధ్య ఒక పోస్టులు చూస్తుంటే నాకు అర్థమవుతుంది. వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా ఎక్కడికి? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆ మందిర ప్రాంగణంలో కడుగు పెట్టిందంగానే వాళ్ళు దేవుని సన్నిధిలో ఆరాధించుకుంటూ ఆనందంగా డ్యాన్స్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అరే మనం దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా గట్టిగా చప్పట్లు కొడటానికి మన చేతులు రావటం లేదు. స్వరం ఎత్తి పాట పాడటానికి మన స్వరాలు విప్పబడతలేదు. ఎక్కడుంది నీ ఆనందం? ఎక్కడుంది నీకు ఆనందం? అందుకని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ ఆనందాన్ని ఎవడో దొంగిలిస్తున్నాడో, ఏదో దొంగిలిస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ యొక్క ఉదయకాల సమయంలో, అయ్యా నేను దొంగిలించబడిన ఆనందాన్ని తిరిగి నేను పొందుకోవాలంటే నీ సన్నిధిలో ఆనందంగా ఉండే కృప నాకు దయచేయని ప్రార్థన చేయాలి. అందుకనే వారు అశ్రద్ధ చేయబడ్డారట. అందుకని ఏడవటం మొదలెస్తారు. వాళ్ళు తృణీకరించబడ్డారట. అందుకని వారు ఏడవటం మొదలెస్తారు. వారి జీవితంలో ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి వేదన పడుతున్నారంట. అందుకని ఏడుస్తున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, నిన్ను పట్టించుకోవటానికే నేను పరలోకము నుండి దిగి వచ్చా. దేవుని స్తోత్రాలు. నిన్ను పట్టించుకోవటానికే దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మిమ్మల్ని దేవుడు నిర్లక్ష్యం చేయడానికి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు మిమ్మల్ని దేవుడు ఎన్నడూ కూడా నీ పట్ల వివక్ష చూపించడానికి జ్ఞాపకం చేసుకోండి. నీ పట్ల అశ్రద్ధ ఎన్నడూ చేయడానికి జ్ఞాపకం చేసుకోండి. అంత సర్వశక్తిమంతుడైన దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు. రెండో మాట చెప్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేస్తే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలీయులట అనేక మంది హేళన చేశారట. ఎందుకో తెలుసా? ఇప్పుడు చెబితే మీకు అర్థమవుతుంది. హేళన ఎప్పుడు చేస్తారు? హేళన ఎప్పుడు చేస్తారు? మీరు అనుకున్నది ఎప్పుడైతే జరగకపోద్దో, ఏమైంది మీకు అంటారు కదా. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఏం జరిగింది? దేవుని స్తుతిస్తున్నారు, ఏది మీ జీవితం అలాగనే ఉందేంటి అని హేళన చేస్తారా? చేయరా? చాలామంది చేస్తారు. మరి నీ సమాధానం ఏంటి? ఏడుస్తావు, అంతకు మించి ఏమి లేదు. అంతేనే కదా. నువ్వు ఒకవేళ అలాగే నీ మీద హేళన చేస్తున్నావు ప్రజలు ఉంటే నువ్వేం చేయగలుగుతావు అంటే, నేను మాటలు చెప్పాలంటే నువ్వు ఏడవటం తప్ప ఏమీ. అంతేనా కాదా? ఏడుస్తావు, కన్నీరు పెడతావు. ఇంకెవరన్నా ఒకవేళ మంచి స్నేహితులు ఉంటే చెప్పుకుంటావు. ఎందుకు? అయ్యా నన్ను హేళన చేస్తున్నారు. అయ్యా ఇశ్రాయేలీయులని లోకమంతా హేళన చేసింది తెలుసా? లోకమంతా హేళన చేసింది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు?
బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. బబులోను దేశంలో 70 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ హేళన చేయబడుతున్నారు. ఏమైన మీ దేవుడు ఏం చేశాడు మీకు? ఇదిగో మమ్ములను మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మా యొక్క ఆధీనంలోకి ఉంచాడు. మీరందరూ దేవుని చేత తృణీకరించబడిన వారు. దేవుడే పట్టించుకోవట్లే మిమ్మల్ని. దేవుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. దేవుడు మిమ్మల్ని పట్టించుకోవటమే కాదు, ఏమాత్రం కూడా మిమ్మల్ని, మీ హేళన, మీ సిగ్గు నుండి ఆయన తప్పించడానికి కూడా ఇష్టపడతలేదు. మీరు సిగ్గుతోనే అలానే జీవించాలి అని వారి యొక్క జీవితంలో ఆ జరిగినటువంటి సంఘటన ఆధారం చేసుకొని యెరూషలేం పాడైపోయింది, యెరూషలేం మందిరం పాడైపోయింది, యెరూషలేం గోడలు కూల్చబడ్డాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చేసాయి, చెరలోకి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటో తెలుసా? ఏడవటం తప్ప వేరే మార్గం వాళ్ళకి కనిపించట్లా. ఏడవాలి, ఏడితే తప్ప ఏ విషయంలో కూడా వారు ఇచ్చేసే అవకాశం కల్పించట్లా. ఎందుకంటే వాళ్ళందరూ వెలివేయబడ్డారు. ఎప్పుడైనా సరే హేళన చేస్తే నీవు నేను వెలివేయబడతాం కదా, అవును కదా? ఇక మనం ఎవరు కూడా మన ముఖం చూసేవారు కనిపించరు. మన జీవితంలో ఎవరు కూడా ఏ మాత్రము సహాయం చేయటానికి కూడా ముందుకి రారు. ఏడుస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ఏడుస్తున్నారు. అయ్యా, మమ్మల్ని హేళన చేస్తున్నారు, మేము పడుతున్నాం, బాధ, భయంకరమైన వేదన మాలో కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని తృణీకరించారు. ఎవరు? మమ్మల్ని చుట్టూ ఉన్నటువంటి దేశ నాయకులందరూ మమ్మల్ని తృణీకరించారు. మేము చాలా నష్టపోయాం అని చెప్పి వారు ఏడవటం మొదలెట్టారు. అప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటో చెప్పనా? మనుషులు నిన్ను తృణీకరించిన నేను నిన్ను ఎన్నడూ తృణీకరించిన. దేవుని స్తోత్రాలు. పీపుల్ మే రిజెక్ట్ యూ, పీపుల్ మే డిస్పైస్ యూ, పీపుల్ మే పుట్ యు ఇంటూ షేమ్, కానీ మన దేవుడు ఎప్పుడు మనల్ని సిగ్గుపరచడు. మనుషులు హేళన చేసిన ఆయన హేళన ఎన్నడూ చేయడు. మనుషులు తృణీకరించిన ఆయన ఎప్పుడు మనల్ని తృణీకరించాడో. ఎందుకో తెలుసా? ఆయన ఎంత ఘోర పాపినైనా హక్కును చేర్చుకున్న మంచి మనస్సు కలిగిన మహోన్నతుడైన దేవుడు. ఎంత ఘోర పాపినైనా ఎక్కడ చేర్చుకుంటాడు? హక్కును చేర్చుకుంటాడు. రా, నా దగ్గరే నీకు స్థలం ఉంది. ఎక్కడుంది? నా దగ్గరే స్థలం ఉంది. మనుషులు నిన్నందరూ ఎంత దూరం పెట్టినా కూడా, మనుషులు తృణీకరించినా కూడా నీకు స్థలం మాత్రం నా దగ్గరే ఉంది. అందుకని మనస్ఫూర్తిగా చెప్తున్నా, దేవుని మందిరంలో నేను ఎవరిని రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. దేవుని మందిరంలో రిజెక్ట్ చేసే అటువంటి పరిస్థితులు ఉండవు. ఎలాంటి వాడినైనా సరే, ఈ మందిరం ఏంటో తెలుసా? ఈ మందిరంలో బాగు చేసే విధానమే తప్ప ఈ మందిరంలో చెడగొట్టే విధానం ఉండదు. ఈ మందిరంలో కాదు, దేవుని మందిరంలో ఎక్కడైనా సరే పాపిని చెంతకు చేర్చుకునే స్థితే తప్ప పాపిని దూరంగా పెట్టే స్థితి మా దేవుడు మాకు అనుగ్రహించలేదు. మా దేవుడు మాకు చెప్పలేదు. అయ్యా, వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు దూరం చేయట్లేదు అని నా దేవుడు చెప్పలే. వాళ్ళు ఇలా జీవిస్తున్నారు, ఎందుకు వాళ్ళని మీ సమాజంలో ఉంచుకుంటున్నారు నా దేవుడు చెప్పలా. నా దేవుడు చెప్పంది నేను ఎలా చేస్తాను? చెప్పంది ఎవరు చేస్తారు? నేనైతే చేయలేను. కానీ దేవుడు మాత్రం ఒక దినాన వారి హృదయాలను సహితము మార్చగలిగిన మహత్తర శక్తి ఆయనకొక్కడికే ఉంది. వాళ్ళు ఎక్కడ ఉంటేనే బాగుపడతారో. అందుకని దేవుడు ఇక్కడికి నడిపించాడు. ఎవరిని? తృణీకరించబడిన వారిని,
సిగ్గుపరచబడుతున్న వారిని, హేళన చేయబడుతున్న వారిని, ఏ విధంగా కూడా ఎవరు కూడా వాళ్ళని పట్టించుకొని స్థితిలో ఉన్న అటువంటి వారిని దేవుడు దగ్గరికి చేర్చుకొని దేవుని యొక్క సన్నిధిలో వారికి బోధించడానికి సేవకులను సిద్ధపరచుకున్నాడు. దేవుని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మనసారా చెప్తున్నా, దేవుని సన్నిధిలో వేదంతో చెప్తున్నా, నిన్ను తృణీకరించిన వారు నీ ప్రక్కన ఎంతమంది ఉన్నా నీ దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, మహిమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ఎన్నడూ తృణీకరించడానికి ఇష్టపడనే పడడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఆనందంతో ఆరాధించడం అలవాటు చేసుకోవాలి. ఎంత గొప్ప దేవుడు ఎవరున్నారు? నువ్వు ఏం చేసినా కూడా నిన్ను క్షమించగలిగిన దేవాతి దేవుడు తప్ప ఇంకెవరున్నారు? నువ్వు ఏ విధంగా జీవిస్తున్నా నిన్ను మార్చాలని తపనతో ఉన్న దేవుడు తప్ప నిన్ను ఏమాత్రం శిక్షించడానికి ఇష్టపడిన దేవుడు ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరున్నారు? ఎవరన్నా ఉన్నారా? ఏమో నాకైతే కనపడలేదు. నా దేవుడు తప్ప నన్ను క్షమించగలిగిన వాడు ఎవరు ఈ లోకంలో కనపడలేదో. నిన్ను క్షమిస్తాడు. అందుకనే మనుషులు నిన్ను తృణీకరించారని ఏడవద్దు, మనుషులు నిన్ను బాధ పెడుతున్నారని ఏడవద్దు, మనుషులు నిన్ను రిజెక్ట్ చేశారని ఆలోచన చేసుకొని నువ్వు ఎన్నడూ బాధపడవలసిన అవసరం లేదు. ఎంతమంది నిన్ను తోసివేసినా నా యేసయ్య మాత్రం నేను చెంతన చేర్చుకున్నా. అంత గొప్ప దేవుడు. చిన్న ఉదాహరణ చెప్తా, బైబిల్లో జరిగిన సంఘటన. ఒక స్త్రీ పాపం చేస్తూ పట్టబడింది కదా. జాగ్రత్తగా ఆలోచించండి. పాపం చేస్తూ పట్టబడి ఆ స్త్రీని తీసుకొని వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది వచ్చారు. ఎంతమంది? కొన్ని వందల మంది వచ్చారు. వాళ్ళు వచ్చి యేసుక్రీస్తుని టెస్ట్ చేయాలని చూశారు. అసలు ఈ మనిషి ఏం చెప్తాడో చూద్దాం, ఈ మనిషి ఏం చెప్తాడో చూద్దామన్నాడు. నాకు అప్పుడు అర్థమైన విషయం ఏంటి తెలుసా? అంత పాపులు కూడా ఆశ్రయం ఎక్కడుంది? అంత పాపం చేసినటువంటి ఆ స్త్రీకి, పట్టబడిన స్త్రీకి ఆశ్రయం ఎక్కడ దొరికిందంటే యేసయ్య దగ్గర దొరికింది. అందరూ పట్టుకొచ్చి అన్నారు, అయ్యా ఈ స్త్రీ పట్టబడింది అయ్యా పాపంలో, వ్యభిచారం చేస్తుండగా మేము చూసి పట్టుకున్నాం, ఈ మనిషిని ఏం చేయమంటారు అన్నాడా? అడిగారు వాళ్ళు. నువ్వేం చెప్తావో చెప్పు, నువ్వు దేవుడు కదా, నువ్వు ఇక్కడ బాధ చేస్తున్నావు కదా, ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. చెప్తే యేసయ్య అన్నాడు, సులువుగా, సింపుల్గా, ఒక మాటలో చెప్పాలంటే ఏమాత్రం కూడా వెనక్కుండా, ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా, ఏమాత్రం కూడా దిగులు పడకుండా ఒకే ఒక మాట అన్నాడు, మీలో పాపము లేని వాడు ఎవడైనా ఉంటే మొదట రాయి వేయండి అన్న. అంతేకాదు చెప్పింది, మీలో పాపం లేని వాడు ఉంటే. ఎందుకంటే పాపం చేసిన స్త్రీ పట్టబడింది కాబట్టి రాళ్లతో కొట్టబడాల్సిందే. కాబట్టి మీరు రాళ్లతో కొట్టే అధికారం మీకు ఇచ్చాడు ధర్మశాస్త్రం దేవుడు. అయితే ఒక్క విషయం ఏంటంటే, రాళ్లతో కొట్టే మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీలో పాపము లేదనుకుంటే మొదట రాయి విసరండి అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. రాయి విసరండి అనగానే ఎంతమంది రాళ్ళు విసిరారు? అదేంటి? పాపంలో పట్టుబడిన స్త్రీకి శిక్ష రాళ్ళు విసిరి కొడతమే కదా. కానీ వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకున్నారు, నాలో పాపం ఉంది, నేను నా వల్ల కాదు, వెళ్ళిపోతున్నా. అలాగా వచ్చిన ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా, ఒక్కళ్ళు కూడా, ఈయన కళ్ళు మూసుకొని ఏదో రాసుకుంటున్నాడు. ఎందుకంటే నాకు ఇక్కడ కూడా అర్థమైన విషయం తెలుసా? ఒక పాపి చనిపోతుంటే చూస్తూ ఉండే దేవుడు నా దేవుడు కాదు. అర్థమవుతుందండి? రాళ్ళతో కొడుతుంటే చచ్చిపోతుంది కదా, రాళ్ళతో కొడుతుంటే రక్తం కార్చబడుతుంది కదా. అది చూసి తట్టుకునే శక్తి నా దేవుడికి లేదని నాకు దేవుడు బోధించాడు. అందుకని ఆయన తల ఉంచుకొని నేల మీద ఏదో రాస్తున్నాడని రాయబడింది.
నేల మీద ఏం రాస్తున్నాడో దాని గురించి నేను బాగా ఆలోచన చేశా, పరిశీలన చేశా. ఏం రాస్తూ ఉంటాడు ఈయన అనుకున్నా. అక్కడ చెప్పినటువంటి మాట ఏంటో చెప్పనా? ఆయా దేవా ఈ పాపిని క్షమించు అని రాశాడంట. దేవుని స్తోత్రాలు. ఈ పాపిని క్షమించు. వీళ్ళందరూ రాళ్ళతో కొట్టాలని చూస్తున్నారు, వీళ్ళందరూ రాళ్ళతో కొట్టాలని చూస్తున్నా. ఒకవేళ నేను ఈ మాటకు గనక వాళ్ళు ఆలోచన చేసుకొని, ఒకవేళ తీర్మానం చేసుకొని, ఒకవేళ రాళ్ళతో కొడతారేమో, కానీ రాళ్లతో దేహం చంపబడుతుందేమో, కానీ ఆత్మ చంపబడటానికి అవకాశం ఉండదు. కాబట్టి క్షమించబడితే ఆత్మ నీ సన్నిధికి చేర్చబడుతుంది. ఆమెను క్షమించు ప్రభువా అని రాస్తున్నాడంటే తల ఉంచుకొని. జరిగింది చూశారు, అందరు వెళ్ళిపోయారు. వెంటనే దేవుడు తల పైకెత్తి, ఏమ్మా ఎవరు నిన్ను కొట్టలేదా? ఎవరు నీకు శిక్ష వేయలేదా? రాళ్లతో కొట్టమని చెప్పాను కదా. ఎవరు కొట్టలేదంటే ఎవరు కొట్టలేదు. అయితే నేను కూడా కొట్టను పో. దేవుని స్తోత్రాలు. నేను కొట్టిన నేను చెయ్యను. ఇక పాపం చేయకుండా బ్రతకటం నేర్చుకో అన్నాడు. ఎవరు? ఇదేం చెప్పగలుగుతుంది దేవుని సన్నిధి. దేవుని వాక్యం కూడా నీకు నాకు అదే చెప్పగలుగుతుంది. నువ్వు వచ్చావా, సరి చేసుకొని బ్రతకడం నేర్చుకో. ఒకవేళ నువ్వు తప్పు చేసావా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకో, దేవుని అడగటం నేర్చుకో. అంతేగాని నిన్ను తృణీకరించడానికి నా దేవునికి ఏమాత్రం ఇష్టము లేనే లేదు. He never reject you any time. ఆయన నిన్ను ఎప్పుడు కూడా తృణీకరించడానికి ఇష్టపడడం, ఎప్పుడు తృణీకరించడం. కాబట్టి ఏం చేయాలి? ఇంత గొప్ప దేవుణ్ణి ఆనందంతో ఆరాధించాలి. దేవుని స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి? అమ్మో, నా దేవుని సన్నిధికి రాకపోతే, నా దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, నా దేవుని సన్నిధిలో స్తుతించకపోతే, నా దేవుని సన్నిధిలో దేవుని మాటను వినకపోతే నేనేమైపోతాను? ఆ భావన మనలో కలిగితే ఆ దేవుడు మన ప్రతి బంధకాన్ని నుండి విడుదల కలిగజేస్తాడు. ఆ బాధ మనలో ఉండకూడదు. మీకు విషయం చెప్పనా? ఈ లోకంలో శ్రమకు ఎవరు అతీతులు కాదండి. శ్రమకు ఎవరు అతీతులు కాదు. నువ్వు ఒక్కడు అనుకుంటున్నావు, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ వేదన, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నన్ను ఇలా ఉంచాడు దేవుడు అని అనుకుంటున్నావేమో. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు పోల్చుకుంటే, మిగతా వాళ్ళని పోల్చుకుంటే నువ్వే చాలా ధన్యురాలు. దేవుని స్తోత్రాలు. నువ్వే గొప్పదానివి. నీకంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. రండి, నేను చూపిస్తా. చెట్ల కింద పడుకుంటున్న వారు ఉన్నారు. దేని కింద? నువ్వెక్కడ పడుకుంటావు? అంత స్థితి నీకు ఇచ్చినప్పుడు వాళ్ళని చూసి నువ్వు ఆనందపడాలి కదా. వాళ్ళకంటే నా బతుకే బెటరు. ఆమె చెబుదాం. అర్థమవుతుందా? ఈ రోజు కూడా పూట అన్నం తినడానికి ఇబ్బంది పడుతున్నటువంటి దేశాలు ఉన్నాయి. ఈవెన్ భారతదేశంలో కూడా ఒక్క పూట అన్నం గడవటానికి చాలా కష్టంగా ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. తెలుసా మీకు? ఒక్క పూట అన్నం తినటానికి కూడా. తెలుసా తెలీదా? ఎంతోమంది ఉన్నారు ఒక్క పూట అన్నం తినడానికి బాధపడుతున్నవారు, లేక ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు. కానీ దేవుడైతే మనకి ఆదివారం నాడు బిర్యానీ ముక్క, సోమవారం నాడు గుడ్డు, ఏమో మనకు పెద్ద మెనూలాగా ఉంది. కాదంటారా? ఆనందించాలి. నా దేవుడు నీకు అనుగ్రహించిన ఆ స్థితిని బట్టి ఆనందించాలి. నా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ స్థితిని బట్టి నువ్వు ఆనందించి ఆశీర్వాదంగా ఆనందముగా దేవుని సన్నిధిలో ఆరాధించాలి. ఈ స్థితి లేక ఎంతోమంది అల్లాడిపోతున్నారు. అర్థమవుతుందా?
ఈ స్థితి లేక ఎంతోమంది అల్లాడిపోతున్నారు. కానీ నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. కారణం ఏంటో తెలుసా? నీ దేవుడు అందరూ తృణీకరించిన నీ దేవుడు అనగా నువ్వు ఆరాధించే దేవుడు ఎన్నడూ నిన్ను తృణీకరించడానికి పడలేదు. కాబట్టి ఆ ఇష్టదైవాన్ని ఎంత ఆనందంగా ఆరాధిస్తావో అంత ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. అందుకని ఇందా పాట పాడాము, ఏదైనా చేయగల దేవుడు, అద్భుతం చేయమయ్యా, అద్భుతం చేయమయ్యా. ఏందమ్మా? అద్భుతం చేయమయ్యా. మా జీవితంలో కాదు, నా జీవితంలో అద్భుతం చేయమని పాట పడుతున్నాం. ఎందుకు పాడుతున్నావు తెలుసా? నేనే నమ్ముకున్నానయ్యా, నువ్వే నా దేవుడవు, నీ నమ్ముకున్నా, నిన్ను అని అడుగుతావు కానీ, ఆరాధిస్తావు కానీ, ఆనందంతో దేవుని సన్నిధికి రాలేకపోతున్నావేమో ఒక్కసారి ఆలోచించాయి. నువ్వు ఆనందంతో దేవుని సన్నిధికి రావటం అలవాటు చేసుకుంటే నీ ఆనందాన్ని దేవుడు రెట్టింపు అనుగ్రహిస్తాడు, రెట్టింపు చేస్తాడు. ఎందుకు అంటే నా దేవునికి అసాధ్యమైనది ఏది? అర్థమవుతుందా? అంత గొప్ప దేవుడు. మూడో విషయాన్ని గురించి ఆలోచన చేశాం. ఇక్కడ దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఇంకొక మాట ఏమిటాయంటే, ఈ ప్రజలంటే ఎవరికి ఇష్టం లేదట. ఏ ప్రజలు? ఇప్పుడు చెబుతా మీకు అర్థమవుతుంది. ఈ లోకంలో నిన్ను ఇష్టపడేవారు ఎవరు ఉండరో. ఒకవేళ నీ ఫ్యామిలీ అనుకుంటున్నావేమో, నీ కుటుంబస్తులు అనుకుంటున్నావేమో, ఈవెన్ నీ కుటుంబస్తుల్లో కూడా అందరూ నిన్ను ఇష్టపడరు. ఇది నగ్న సత్యం. నువ్వు తెలుసుకోవో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం సత్యం. ఇది మాత్రం అవునంట కాదంటరా? అయ్యా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా, అయ్యా నాకు ఎంతమంది పిల్లలున్నా వాళ్ళందరూ నేనంటే ఎంత ఇష్టమోనయ్యా, ఒట్టిదే, ఫేక్. అది ఇప్పుడు మీకు అర్థం కాదు. కష్టపడి పని చేస్తున్నావు కదా, అప్పుడు నీకు అర్థం కాదు. అది కష్టపడి డబ్బులు ఇస్తున్నావు కదా, అప్పుడు అర్థం కాదు. అది ఎప్పుడు అర్థమైంది? ఒక రోజున దుప్పడు కప్పుకొని, ఓకే, అయ్యా అంటా ఉండు, ఎంతమంది వస్తారు నీ దగ్గరికి, నేను చూస్తా. ఏమైందమ్మా అని అడగటానికి ఎంతమంది వస్తారో నీ బిడ్డల్ని అడుగు. మా అమ్మ ఇప్పుడు అంతేలే, జోక్ కాదు, రియల్. మా అమ్మ ఎప్పుడు అట్టే చేస్తుందిలే. మా అమ్మ ఎప్పుడు అట్టే. ఆ మాటలు నేను వింటున్నాను కాబట్టి చెప్తున్నా. మా అమ్మ ఎప్పుడు అంతేనన్నా. ఏదైనా ఏం చేసినా కూడా మా అమ్మ ఏం చేస్తుంది? నన్ను ఇష్టపడతాను. అసలుకి మా అమ్మకి మా అన్న అంటే ఇష్టం, మా అమ్మకి మా అక్క అంటే ఇష్టం, మా అమ్మకి అర్థమైందా? మీకు అర్థమైందా? ఎందుకు వాళ్ళ మనసుల్లో అది నాటుకుపోవడానికి కారణం ఏంటో చెప్పనా? నీవే. మా అమ్మకి నేనంటే ఇష్టం కాదు, మా అమ్మకి అందరూ అంటే ఇష్టం ఉండాలి. అది ఎలా కనపడుతుంది? మంచంలో ఉన్న మా తల్లి చెప్పింది, నాకు తెలిసింది. అయ్యా నేను మంచంలో ఉంటే అన్నలందరూ వచ్చారు, అక్క వచ్చింది, అందరూ చూశారు. మా చెల్లి ఏంటమ్మా అని అడిగారు, నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో డబ్బులు కడతావా నువ్వు అని చెప్పి ఫోన్ చేసింది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఎవరు తల్లి, ఎవరు తండ్రి. వాళ్ళు ఎప్పుడు చూస్తారు? ఎప్పుడు వాళ్ళ ప్రేమార్థం అవుతుంది అంటే వారు దేన స్థితిలోకి దిగజారిపోయిన తర్వాత.
తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు అంటారు నన్నంటే ఇష్టం, ఎంత ఇష్టమో అయ్యా మా అబ్బాయికి. ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర బలం ఉంది, నీ దగ్గర ఏముంది? బలం ఉంది. నీ దగ్గర ఆస్తి కాగితాలు ఉండి ఏంటి ఏంటి ఏదో ఒకటి నీ దగ్గర ఉంది, అందుకని చూస్తున్నారు. ఇది మాత్రం నగ్న సత్యం. అది లేని రోజున అమ్మ యాంటికి ఇంకా ఉన్నవే, చావనన్నా చావేమే అంటారు. వామ్మో, ఈ మాటలు కూడా ఉంటాయి. జోక్ కాదు, నిజం నిజం. ఈ జనం ఇది నిజం అంతే అంటారు. కానీ ఈరోజున నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, మంచం మీద పడున్నా, ఏ స్థితిలో చెయ్యలేని స్థితిలో నువ్వు ఉన్నా, ఎవరు నేను ఈ విషయంలో నిన్ను ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో నీకు దిగజారిపోయినా, నా దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, నా ద్వారా నీ అందరితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ దేవుడు నిన్ను ఎప్పుడు ఉన్న ఫలాన ఇష్టపడే ఏకైక దేవుడు. ఆయన ఉన్న ఫలాన ఇష్టపడతాడు. మీలో ఎంతమంది ఒకవేళ ఎవరన్నా దగ్గుతున్నారంటే, దగ్గర నిలబడోళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తరా ఒకసారి. అదేం దగ్గు? ఏందనయ్య అది దగ్గులాగా ఉందంట. ఏం చాలా దూరం వెళ్ళిపోద్ది. ఏమా ఎక్కడికి వెళ్ళిద్ది? చాలా దూరం వెళ్ళిపోద్ది. ఎందుకు? వామ్మో, అర్థమవుతుందా మీకు? ఏసై దగ్గరికి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి చెంగు ముడితే బాగుపడతాను అనుకుందట. ఏమిని ముడితే? ఎన్ని సంవత్సరాలు? స్త్రీకి తెలుస్తుంది ఆ బాధ, స్త్రీకి తెలుస్తుంది ఆ వేదన. మన పూర్వీకులు ఓకే, అలాగే రక్తస్రావం అయిన స్త్రీని ఇంట్లో కూడా రానిరు. మన పూర్వీకులు చెప్తున్నా. ఆమె ప్లేట్ కూడా బయటే. తెలీదు కదా మీకు? అప్పట్లో సంగతి ఇప్పుడు కాదులేండి. ప్లేట్ కూడా బయటే. ఆమె కడిగి ఆ ప్లేట్ అక్కడ పెట్టాలి. ఆ ఇంట్లో వాళ్ళు అన్నం తీసుకొచ్చి ఈ ప్లేట్ ఎట్లా ఇసిరేయాలి. జైల్లాగా ఉంటుంది అది. ఎలా ఉంటుంది? జైల్లాగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న దేవుడొక్కడే నిన్ను ఇష్టపడి తన కౌగిల్లో దాచుకున్న దేవుడు యేసయ్య. నిన్ను ఇష్టపడి ఎక్కడ దాచుకున్నాడు? నీకెందుకు? నీవేలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నా నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే ఎవరున్నారమ్మా ఇక్కడ? ఎవరున్నారు? కానీ యేసయ్య చెప్తున్నాడు, ఒకవేళ అలాగా ఇష్టపడతలేదని, జనం ఇష్టపడతలేదని బాధపడుతున్నావేమో, ఏడుస్తున్నావేమో, ఏడవద్దాం. నిన్ను ఇష్టపడే దేవుడు నిన్ను కౌగిల్లో భద్రపరచడానికి ఏమాత్రము అశ్రద్ధ చేయడములా. ఇశ్రాయేలులో ఇష్టం లేదు జనానికి అనుకున్నారు. ఎవరు మేమంటే ఇష్టపడతలే. ఎందుకు? మీరు ఇశ్రాయేల్లా అయితే దూరంగా ఉండండి అన్నారు. బైబిల్లో మీరు చదువుకోండి. అయితే మీరు ఇశ్రాయేల్లో దూరంగా ఉండండి, మాకు అసలుకి కుదరదు, మీరు మాతో ఉండటానికి కుదరదు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇశ్రాయేలుల్లా మీరేం భయపడవద్దు, మీరు ఏడవద్దు. మిమ్మల్ని తీసుకొని ఎక్కడి నుంచైతే, ఏ స్థితిలో నుంచైతే మీరు పడిపోయారో మరలా ఆ స్థితిలోకి మిమ్మల్ని రప్పించడానికి నేనే పరలోకం నుండి దిగొచ్చా. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందండి?
దేవుడు ఎక్కడి నుంచి? పరలోకం నుండి దిగొచ్చి ఎందుకు నిన్ను ఇష్టపడటానికి. అదే మాట చెప్తున్నా, నిన్ను ప్రేమించటానికే పరలోకం నుండి దిగొచ్చాడు. అర్థమైందా? నిన్ను ప్రేమించడానికి. ప్రేమించే దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలడు. ప్రేమించే దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు నీ కోసం. ఎంత అద్భుతాన్ని చేయగలుగుతాడు. కాకపోతే నువ్వేం చేస్తున్నావు? ఆరాధించేటప్పుడు కూడా ఆనందంగా ఆరాధించలేకపోతున్నా. దేవుని సన్నిధిలో ఆనందం ఉంటే, అర్థమవుతుందా? ఆనందం ఉంటే ఒకవేళ 2 గంటలు ఇక్కడ కూర్చుంటే ఎన్నిసార్లు చేతులు ఎత్తాలి? హల్లెలూయా చెప్తానికి మనం హల్లెలూయా అంటాం తప్ప చేతులెత్తి ఒక 5 సార్లు కనుక చేస్తే మీ హార్ట్ పంపింగ్ బాగుంటుందమ్మా, ఆరోగ్యం బాగుంటుంది. మనం ఎక్కడ చేస్తాం? అన్నం తిన్న తర్వాత 4 అడుగులు వేయాలంటే ఏమో ఎత్తలే, అమ్మ మంచం వేసావా? వేసా, అయితే పడుకుంటా, వెళ్ళి పడుకుంటా. ఏముంటుంది ఆరోగ్యం? ఇక్కడ కూడా అదే. దేవుని మందిరంలో కూడా చేతులెత్తి హల్లెలూయా చెప్పవో, చప్పట్లు కొడుతూ ఆనందంగా ఆరాధన చెయ్యవు. మళ్ళీ ఎంత మాట అంటావో, ఎంత పాట పాడతావో తెలుసా? అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. అది కూడా ఎంత బాగా పాడతావు చెప్పనా? అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. ఈ పాట పడితే చచ్చినోడు కూడా లేకూడదు కదా? చచ్చినోళ్ళు కూడా లేకవరు. యేసయ్య బిగ్గరగా కేక వేసినప్పుడు సమాధుల్లో ఉన్న లాజరు, బైబిల్లో మీరు చదువుకోండి, ఆయన బిగ్గరగా లాజరు బయటికి రా అనగానే లాజరు ఎట్లా వచ్చాడు? అందుకే చెప్తున్నా, నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే యంత్రాంగాలు 3. 1 నోరు. అందుకని మిమ్మల్ని అప్పుడప్పుడు చెబుతారు జనం, నవ్వమ్మా గట్టికి నవ్వు అంటారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ స్వరపేటికలో ఉన్న చెత్త అంతా లోపలికి వెళ్ళిపోద్ది. ఇక గట్టిగా అరిస్తే నరాలు సహితం మొత్తం అవయవాలన్నీ కూడా ఏమైపోతాయి? కదిలించబడతాయి. కదిలించబడతాయి. ఓకే, కాళ్ళతో దేవుని స్తుతిస్తూ ఉంటే కదిలించబడతాయి. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఇదే మీ యొక్క విజయ రహస్యం, బలానికి రహస్యం, శక్తికి రహస్యం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆనందించడం. ఆమేన్ చెప్దాం. దేవుని సన్నిధిలో ఆనందిస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, అమ్మ ఒక్కసారి దేవుడు ఒకళ్ళు కనికరించి మోకరించండి అమ్మంటే ఆగయ్యో ఏడా? మోకరించడం కూడా ఒకవేళ లెగమ్మ అనగానే 1 గంట పట్టింది లేకపోవటానికి. ఆరోగ్యం లేదులే అయ్యా, ఇప్పుడు చేయలేనులే అయ్యా, అప్పుడైతే అంటారు. రండి నేను మా ఊర్లో చూపిస్తా. పండు ముసలిది, 80 సంవత్సరాలు దాటిన ముసలామె ఆనందంగా ఆరాధన చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు? కారణం ఏంటి? ఆయన సన్నిధిలో ఆరాధిస్తుంది. ఆ దేవుడు ఆమెకు ఆరోగ్యం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. ఇంకా ఆరాధిస్తానయ్యా, ఇంకా ఆరాధిస్తా నిన్ను. నా ఆరోగ్యం ఇస్తే ఇంకా నిన్ను ఆరాధిస్తా.
నా దేవుని స్తుతించడానికి ఏమాత్రము కూడా నేను వెనుకంజ వేయను. అందుకని దేవుడు ఆరాధించేలా చేశాడు. ఆనందంతో ఆరాధించడం మొదలెట్టారు. అద్భుతం జరిగింది. ఏం అద్భుతం చెప్పనా? ఎజ్రా కాలంలో దేవుని మందిరం నిలబెట్టబడింది. నెహెమ్యా కాలంలో గోడలు నిలబెట్టబడ్డాయి. ఇశ్రాయేలు క్షేమంగా బ్రతకడం అలవాటు చేసుకున్నారు. ఇశ్రాయేలు క్షేమంగా బ్రతకడం అలవాటు చేసుకున్నారు. అదే ఇశ్రాయేలు ఈ రోజు కూడా క్షేమంగా ఉన్నారు. దేవుని స్తోత్రాలు. ఎంతమంది ఎన్ని శత్రువులు చుట్టుముట్టినా, ఓకే, గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఆల్మోస్ట్ ఇశ్రాయేల్ మీదే గురి. చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఎవరి మీద గురి అంటే ఇజ్రాయెల్ మీద గురే. ఇజ్రాయెల్ నాశనం అయిపోవాలి అంటున్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ దేవుడు ఇజ్రాయెల్ నాశనం అవ్వాలని కోరుకున్న దేశాలని నాశనం చేసేస్తున్నాడు. ఇజ్రాయెల్లో ఈ రోజుకి బబులోను దేశం లేదు, అసిరియా లేదు, ఐగుప్తు కూడా ఎంత ఉంది. వీళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలు నాశనం చేసినటువంటి ప్రజలు. కారణం ఏంటి? ఇశ్రాయేలు దేవుడు సజీవుడై వారి పక్షాన నిలబడి వారి కార్యాలు జరిగిస్తున్నాడు. అదే దేవుడు నీ పట్ల కూడా కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆనందంగా ఆరాధించడం నేర్చుకోవాలి. అందుకని భక్తుడు ఈ మాట చెప్పు. నేను ముగిస్తున్నాను. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం మహాదేవుడు సెలవిస్తున్నటువంటి మాట 10వ వచనం చివరి భాగంలో చెప్తున్నాను. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడుకుడే యెహోవా యందు ఆనందించడం వలన, గట్టి చెప్పాలి, మీరు ఇప్పుడు అక్కడ నేనని పెట్టుకోండి, నేను ఆరాధించడం వలన బలము పొందేదను. నేను ఆనందంతో ఆరాధించడం వలన నేను బలము పొందేదను. దేవుడు చెప్తున్నట్టు మనం. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎప్పుడు కూడా ఎవరైనా సరే తృణీకరించిన, హేళన చేసిన, ఓకే, పట్టించుకోకపోయినా, నిర్లక్ష్యం చేసినా నువ్వేం చెప్పాలో తెలుసా? దేవాని స్తోత్రం, నువ్వు నన్ను పట్టించుకున్నావు, నన్ను దగ్గర చేర్చుకున్నావు, నన్ను ఓదార్చావు, ఇక ఏడవద్దని చెప్పావు. ఇక ఇప్పుడు ఆనందంతో నీ సన్నిధిలో ఆరాధన చేస్తా. ఆ ఆరాధన చైతంలోనే, ఆనందంతో ఆరాధన చైతంలోనే అద్భుతమైన మహాశక్తిని, నేను ఆత్మశక్తిని పొందుకుంటా, అద్భుతమైన ఆత్మశక్తిని పొందుకుంటా, అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందుకుంటా. అదే నీ ఒక్క గొప్పతనం ఏంటంటే అది నువ్వు చేసే ఆనందంతో చేసే ఆరాధనలోనే దేవుడు అంత అద్భుతమైన శక్తినిచ్చాడు. కాబట్టి దేవుని ఆరాధిద్దాం, ఆనందంగా ఆరాధిద్దాం. ఆశీర్వాదానికి ఏమాత్రం కొదువు ఉండదో ఆయన బలమును దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కృపలో మనందరం వర్ధిల్లుదుముగాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. రొట్టెలో పాలు పొందటానికి సిద్ధపడుతున్న మనము యొక్క ఉదయకాల సమయంలో, అయ్యా ఒక్క మాట మీరు సెలవిచ్చారు, ఆనందంతో ఆరాధించమన్నారు. అదే మాకు ఆరోగ్యానికి, మా బలమునకు నిదర్శనమయ్యా. ఈ రోజున అటువంటి కృప కావాలని ఆశపడుతున్నాను, అటువంటి ఆరాధన చేయాలని ఆశపడుతున్నాను, అటువంటి విధానాన్ని అలవర్చుకోవాలని ఆశపడుతున్నాను. దేవా నాకు సహాయం చేయవా, ఇదే నీ ప్రార్థన అయితే నువ్వు బలం పొందుతావు. ఇదే నీ ప్రార్థన అయితే ఒక అద్భుతం దేవుడు నీ పట్ల చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే నీ ప్రార్థన అయితే నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు సమస్తమును జరిగించగలని నమ్ముతున్నాను. ఆయన జరిగిస్తాడు. ఒక చిన్న ప్రార్థన నీ జీవితాన్ని బలపరుస్తుంది. ఓ చిన్న ఆరాధన
ఆనందంతో కూడిన ఆరాధన నీకు బలమును అనుగ్రహించింది. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు వెంట తండ్రి, ఈ ఉదయకాల సభలో మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తున్నా. అవును ప్రభువా, ఈ లోకంలో మేము అనేక సార్లు అయాతరి అశ్రద్ధ చేయబడ్డాం. పట్టించుకునేవారు లేక ఎంతో కృంగిపోయామయ్యా, ఎంతో వేదన పడ్డాం, ఏడ్చాము, దుఃఖపడ్డాం. కానీ నువ్వు మాకు ఓదార్పు అయ్యింది. మా చెంత చేరి ప్రభువా మమ్మలను బలపరిచిన దేవుడు, మాకు ధైర్యం నింపిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరిపైన నీ ఆత్మ కుమ్మరించబడును గాక. నీ బిడ్డలందరూ నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మలో బలపడుదురు గాక. నీ బిడ్డలందరూ నీ యొక్క శక్తిని పొందుకొని నీ కొరకు జీవించడానికి దేవుడు సిద్ధపరచును గాక. సహాయం దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువే స్తున్న